ఒకసారి మనసులో మీ దయచేతనే చేస్తున్నా, నేను ప్రతిష్ఠ చేసే అర్హత నాకు లేదని మనసులో అనుకోవాలి. నాకేం అర్హత లేదు, నేను దయ ఉంటేనే చేస్తున్నాను మీ మనసులో. ఓం భద్రంకర్ణే శృణుయామ దేవాః వరిష్ఠనేమహే స్వస్తి నో బృహస్పతి దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ లోపలికి వస్తారు అక్కడ దేవుడి మీద తర్వాత కట్టుకోవచ్చు. అది ప్రసాదం తీసుకోవద్దు బయట, తర్వాత మళ్ళీ सर्वेभ्यो नमस्तेस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय ఫ్యామిలీ ఫోటో అయ్యో శివునితో పాటు మీరు పార్ట్ ఫ్యామిలీ పట్టుకోండి, లేదంటే గడపదాకా కింద జనాలు కూడా ఒకసారి కింద ఉండదు. అబ్బాయి ఎక్కడ స్మైల్ మేడం ఇక్కడ చూడండి మేడం స్మైల్. ఓకే రైట్ స్మైల్. ఇదంతా వాళ్ళకి అడ్డం ఉందండి. ఓకే అమ్మ కొంచెం జరగండి మీరు జరగండి. మళ్ళీ వరకు చేసి 5 వరకు చేసి రైట్. ఓకే చూడండి మరి ఇంకెవరైనా ఫ్యామిలీ ఎవరైనా ఉంటే రమ్మండి ఫ్యామిలీ హలో హలో என்ன ఫోన్ చేసిన సరే ఇక్కడ చూడండి. ఉన్నాయి అన్ని మన
బయట ఉండండి అంటే ఎట్లా ఎట్లా పర్ఫెక్ట్గా పద్ధతి ప్రకారం కరెంటు ఖమ్మం మీద పోయింది చెట్టు మీద నా దగ్గర 5 వెళ్ళాలి ఇంద్రాత్మచా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితిం వంద్యమానం శివం శంకరం నిలబడండి అమ్మా నిలబడండి కపాలం కరాభ్యాం దధానం పరాం భోజనం సచ్చరిత్రం శివం శంకరం హరం సత్పహారం చితాభూ శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం స్వయం యః ప్రభాతే నవశూలపాణి పఠే స్తోత్రరత్నం విహం ఓం శ్రీనాథాయ భైరవం బస్సే కాదు ఆయన నందిపోయిందా ఇప్పటి వరకే వింటుంది నడిపించాలి ముహూర్తమస్తు తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తైంద్రియం స్మరామి యత్ర యోగేశ్వరేషాం పరాభవ తేషాం దేవరస్యాం హృదయస్థు జనార్దన ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖస్య కదంతస్య కపిలో గజగన్నిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధ్రుమకేతర్గణ అధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణ హేరంబస్కో భవ అతిథి దేవో భవ ఆచమనం చేయండి 3 సార్లు ఓం కేశవాయ స్వాహ దీంతో ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణువే నమః సూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరశివాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ ఓం కేశవాయ స్వాహ తాగండి నారాయణాయ స్వాహ ఓం భూమి భారక ఏతేషామవిరోధేన పూజాకర్మ సమారభే ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భవః ఓం జనః ఓం తపః ఓం సత్యం వస్తు దూర్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపోజ్య ఓం ఓం శుభాభ్యుదార్థం చ శుభే శోభనే మంగళే మహోత్తర పృథివ్యాం జంబోద్వీపే అశ్వితల్లిలు పట్టుకోరా ఎట్లైనా పర్లేదు శుభాభ్యుదార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే పరార్థే శ్వేతవరాహకల్పే
वैवस्वतं तवे कलियुगे प्रदापदास्मत्तमनहरिकचान्दनं क्षयार्थं श्रुति स्मृति पुराणोक्त फल प्राप्त्यर्थम् अस्माकं सर्वेषां सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य दीर्घ विपुल धनधान्य स्थिरलक्ष्मी पुत्र पौत्रादि अभिवृद्धि पूर्वकं मम जन्मनि जन्मनिध्यं भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं श्री उमा महेश्वर नंदी सहित देवता अनुग्रह सिद्ध्यर्थं श्री शिव प्रतिष्ठाख्यं कर्म करिष्यमानः अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् ग्रामे राजा राष्ट्र ग्राम पाचक परिवारकादि सर्वेषां वर्णाश्रमाचार व्यवस्था आस्तिकाग्र पराणां धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम अनावृष्टि दुर्भिक्ष महाप्रयोगादि निवारण द्वारा श्री परमेश्वर अनुग्रह सिद्ध्यर्थम अग्निरो अनुग्रह सिद्ध्यर्थ अनुग्रह भूशुद्धि भूतशुद्धि श्री परमेश्वरोभद्र होम स्नपन महोत्सव कर्मणे अस्मिन् देवता ईश्वर अनुग्रह सिद्ध्यर्थं पुष्पादिवास प्राण प्रतिष्ठा कुंभाभिषेक महोत्सवाक्य कर्म करिष्ये కింద నీళ్ళు వదిలిపెట్టాను చేయబట్టు చేయబట్టి ఆసవ నిర్విఘ్నేన ప్రసవాప్తుద్దం మహాగణపతి పూజనం గణేశ 2 పుష్పాలు తీసుకొని గణపతిని ధ్యానం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సకల కార్యే గణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. తదంగా కలశ పూజ దీని మీద కలశ పూజ చేయండి. అది కొబ్బరి ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్తమాశ్రితః మూలే తతః సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేద యజుర్వేద సామవేదాధర్వణ అంగేశ్చ సర్వే కలశాంబుసమాశ్రితః. ఆ కలశేషు గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. కలశస్థవర్ణాన్మ షోడశోపచార పూజాం సమర్పయామి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం పూజంజలం పూజిస్తూ గణపత్యావాహనే వినియోగ. ఈ గౌరవం మీద మామూలు పువ్వే. ఓం గణానాంతో గణపతి మహవామహే గోవిందో యామహే రణహే చక్షుదేవస్మాతరంగమశిక్షయ జన్మద ఆపో జనేధ జనా స్నానాంతరం సుధాచమన్యం సమర్పయామి నమః. విశ్వరూప స్వరూపాయ పునరాచమనీయం దాస్యామి ఉచితాం దేవి పరమేశ్వరి. చూపించి మళ్ళీ అర్ఘ్యం ఇయ్యాలి. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతుయ నమః. గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. తుతుండాయ నమః. శోధకరణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. నానావిధ ఓం ధూపం పరికల్పయామి నమః. దీపం దర్శయామి నమః. దీపం ఇక్కడ అక్షంతలే. దీపం పరికల్పయామి నమః. ధూపదీపానంతరం సిద్ధాచమన్యం పరికల్పయామి నమః. నైవేద్యం 2 ఐటమ్లు ఇయ్యరా. బ్రహ్మణేశ్వర మధ్య మధ్య పానీయం సమర్పయామి నమః. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యసానేతే ఏకదా బ్రహ్మణో భారతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఆర్ద్రంజలది జ్యోతిరహమస్మి జ్యోతిర్జలది బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి యహమస్మి బ్రహ్మాహమస్మి
అహమేవాహం మాంజుహోమి కర్పూరమంగళం పరికల్పయామి నమః. పైకి లేపండి అందరు చెప్పండి. ఒక్కతోండ మహాకాయ కోటి సూర్య సమప్రభ త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణనాయక. లంబోదరం సర్వదా అనయా గణేశ పూజన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణదేవత చరణారవిందార్పణమస్తు. కూర్చొని వీటి మీద రక్షాబంధనాల మీద ఓం నమోస్తు సర్పేభ్యో జయకేతి పృథివీ ये अंतरिक्षे दिवतेभ्यः सर्पेभ्यो नमः. भुजंगपाय विद्महे चक्षुश्रवणाय धीमहि तन्नः सर्पः प्रचोदयात्. सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ईशानः सर्वविज्ञानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर् ब्रह्मणोऽधिपतिर्. ఎలా వ్యాసం చేద్దాం ఇక్కడ. ఓం భద్రం కర్ణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షపరిజత్ర శ్రీరంగే షష్ఠిభాగం సత్తనోభిః విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రవృద్ధశ్రవాः. అదే అంటున్నా వాళ్ళ పొగర్ చేత కూడా తీసుకుని విగ్రహాలు అక్కడ పెట్టించడానికి ఇక్కడ నైట్ 1 అవర్ పడుతుంది 1 అవర్. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః. నంది సహిత ఉమామహేశ్వర స్వామి ప్రాణ ప్రాకారాది గర్భ గృహాంతర శిల్పశాస్త్ర దోష ప్రాశ్చిత్తార్థం ఉమామహేశ్వర దోష ప్రాశ్చిత్తార్థం శ్రీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం పంచమాభరణ ఓం హాం హృదయాయ స్వాహ. ఓం ఏకనేత్రాయ స్వాహ. ఓం ఏకరుద్రేశ్వరాయ స్వాహ. ఓం త్రిమూర్తేశ్వరాయ స్వాహ. ఓం శంకరాయ స్వాహ. ఓం ఉమాయ స్వాహ. ఓం వృషభాయ స్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్వాహ. ఓం స్వాహ. ఓం చక్రాయ స్వాహ. ఓం సృష్ట్యే స్వాహ. ఓం మనోజ్యోతిర్జిషితామాజ్యం యజ్ఞం సర్వందదాతు బృహస్పతి సన్నదామన్నో విశ్వే దేవ ఇహమాదయంతాగు స్వాహ. అక్కడ ఉంటుంది కదా ఇంకోటి ఏంటి కదా అక్కడ ముఖ్యం ఇది పట్టుకోవాలి ఇక్కడ కింద పెట్టాలి. వీటి మీద కుంకుమ చల్లింది దాని మీద పోషిస్తామో చాలు చాలు చాలు. భూర్భువస్సురోగ్నం ప్రతిష్టాప్య బ్రహ్మ భూర్భువస్వరూపేభ్యో జయకేతి పృథివీమనో ఏ అంతరిక్షే దివితేభ్యः సర్పేభ్యో నమః. కుశంగపాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్నః సర్పః ప్రచోదయాత్. ఓం హాం శిరసే నమః స్వాహ. హాం శిఖాయై నమః స్వాహ. హాం అనంతేశ్వరాయ నమః స్వాహ. హాం సూక్ష్మేశ్వరాయ నమః స్వాహ. ఓం శివోం త్రిమూర్తేశ్వరాయ నమః స్వాహ. ఓం శంకరాయ నమః స్వాహ. ఉమాపతయే నమః స్వాహ. ఓం ఉమాయ నమః స్వాహ.
ఓం వృషభాయ నమః స్వాహ ఓం గణాధిపతయే నమః స్వాహ ఓం మహాసేనాయ నమః స్వాహ ఓం ఇంద్రాయ నమః స్వాహ ఓం త్రిశూలాయుధాయ స్వాహ ఓం ధర్మాయ నమః స్వాహ ఓం చక్రాయుధాయ స్వాహ ఓం మనః జ్యోతిర్జిషిదామాజ్యం చిన్నం యజ్ఞం సర్వం దదాదుస్వరాయ నమః స్వాహ ఓం త్రిమూర్తేశ్వరాయ నమః స్వాహ ఓం వాస్తుపురుషాయ నమః స్వాహ ఓం వజ్రాయ స్వాహ ఓం శక్తయ నమః స్వాహ ఓం దండాయ స్వాహ ఓం ఖడ్గాయ స్వాహ ఓం పాశా ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకేదిమనో ఏ అంతరిక్షే ద్వితేభ్యः సర్పేభ్యో భద్రకాళే సహిత ఉమామేశ్వరాయ నమః స్వాహ ఓం యశో నమః స్వాహ యశోవచ్చేత్రే నమః స్వాహ ఓం కాళాగ్నిమోహిన్యే స్వాహ ఓం విశలాయ నమః స్వాహ ఓం గజాననాయ నమః స్వాహ యోగిన్యే నమః స్వాహ ఓం జయంత్ర స్వాహ ఓం నమో అస్తు సర్పేభ్యో నమః స్వాహ ఓం అఘోరే నమః స్వాహ ఓం మహేశ్వరాయ నమః స్వాహ ఓం మనోజ్యోతిర్జిషిదామాజ్యుపాద స్వాహ ఓం దివ్యయోగిన్యే స్వాహ ఓం మహాయోగిన్యే స్వాహ ఓం జిషిదామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞం సన్నందదాతు బృహస్పతి శ్రదామన్నోష్య దేవాయమాదయం తాగు సర్పేభ్యో ఏకేతి పృథివీ మనో ఏ అంతరిక్షే దువతేభ్యः సర్పేభ్యో నమః ఓం పూర్ణాహతిముత్తమాంజి అథోల్వం వై పూర్ణాహతి ఓం శాంతి 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 ఇమం నారికేల బలిం సమర్పయామి నమః నమోస్తు సర్పేభ్యో ఏకేతి పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యः సర్పేభ్యో నమః నారికేల బలిం సమర్పయామి నమః ధన్య బాగా కుంకుమ ఏమో బాగా వేసి నీళ్ళు వదిలేసి అజిగ్నీకరణ హోమిన నారికేల బలిం సమర్పయామి నమః నీళ్ళు జింగపాయ కృష్ణపనాయ ధీమహి ఇమం నారికేల బలిం సమర్పయామి నమః ఓం శాంతి 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 కాళ్ళ మీద కొన్ని నీళ్ళు అయ్యా వాక్సదయత్ర శ్రీరంగై షష్ఠివాగం షష్ఠ ఓం నమోస్తు సర్పేభ్యో ఏకేతి పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యः సర్పేభ్యో నమః శాంతి శాంతి ఇంటికి పోతే వింటుందా వింటుందో 10 మంది అంటే తీసుకోకపోతే ఎట్లా లోకం మీద ఎవరైనా నా పిల్లలు ఇంటికి పోతే ఇంట్లో గట్టిగా అంటే నన్ను అడగమంటే సహస్రనామ్నే పురుషాయ సహస్రే సహస్రకోటి ఓం శాంతి చాలం చూస్తుంది కాలు కడిగితే ఇప్పుడు మళ్ళీ ఆరో నెక్లెస్ ఏదో అగ్ని తీసుకపోతే మీరు అక్కడ లేండి ఇప్పుడు అక్కడ లేండి కొద్దిగా ఓం భద్రంగర్ణే విష్ణుయాయ ఓం భద్రంగర్ణే విష్ణుయామదేవాః మంచిగా ముట్టించుకోండి కొంచెం బాగా ఓం భద్రంగర్ణే విష్ణుయామదేవాః స్వస్తిన పూజా విశ్వవేద స్వస్తినష్టాక్షరష్టనేమహే స్వస్తినో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 బ్యాండ్ కొట్టున్నాను
అమ్మ ఇప్పుడు అందరు ఇక్కడ పోసినాక మీరు అందరు పోసుకోవచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమణ్యోదయ నమః నమస్తే సుగంధనే బాహుభ్యామృతే నమః యాతైః శివతమాశివం భవోపదేత ధన్వాసంతమయా గరిహంత అభిజాయే ఓం శాంతి 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 సువర్ణాభిషేకోస్తు. వాళ్ళు పోసిన తర్వాత వరుసగా మీరందరూ కూడా నీళ్లు పోయొచ్చమ్మ. రాత్రి పొద్దున మీ ఇష్టం ఎప్పుడు పోసినా లేదు. పొద్దున 7 గంటల వరకు క్లోజ్, ఎందుకంటే 10ంటికే ప్రతిష్ట. ఇదే మీ నాన్న పట్టుకో మంచిగా. బిందె బిందె అక్కడ పెట్టకమ్మా. ఉదయం 7:30 వరకు అందరూ గ్రామస్తులు నీళ్లు తీసుకొని జలాభిషేకం చేసుకునే అవకాశం మళ్ళీ తర్వాత దొరకదు. తర్వాత 7:30 తర్వాత మా హోమాలు ఉంటాయి, ధాన్యాదివాసం ఉంటుంది, 10 ప్రతిష్ట కార్యక్రమం. 12 గంటల లోపు అంతా అయిపోతుంది. ఇంకేమన్నా నీళ్లు పోసేటోళ్ళు రాత్రి వీలైతే రాత్రి, లేదంటే పొద్దున ఉదయం లేచి 6 గంటలకు స్నానం చేసి నీళ్లు ఇంటి నుంచి తీసుకొచ్చి పోస్తే మంచిది. 10 గంటలకు దేవతా ప్రతిష్ట ఉంటుంది. 10:30-11 గంటలకు మహాపూర్ణాది కుంభాభిషేకం ఉంటుంది కనుక అందరూ దర్శనం చేసుకోవచ్చు. రేపే విగ్రహం ఫిట్ అవుతుంది కనుక అందరూ అభిషేకాలు అంటే కుదరదు. మామూలుగా రేపు దర్శనం మాత్రమే. తర్వాత ఈ కార్తీక మాసంలో ప్రతిష్ఠ జరగడమే విశేషం. కాబట్టి శివ ప్రతిష్ఠ చేసిన చోటుకు వస్తే 100 సార్లు కాశీకి పోయిన ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి ఆ శివలింగం కూడా ఇక్కడ కాశీ నుంచి వచ్చిందమ్మా. కాబట్టి అందరూ కాశీలో పోతే నర్మద బాణం అది. దానికి రేపు 7-7:30 వరకే ఉంటుంది. అందరూ కూడా గ్రామస్తులంతా కూడా బిందెలు దాని నుంచి తీసేయాలి పాల్గొనాల్సిందిగా గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా శివాయ శివాయ నమ శివాయ అనుకుంటా అందరూ కూడా శివాయ శివాయ నమ శివాయ. టేబుల్ ఆనకులమ్మ, టేబుల్ ఆనకులు. శివాయ శివాయ నమ శివాయ శివాయ.